వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఆల్రెడీ మీకు తమ్మైల్ చూసి వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మేము ఎక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నామో మీకే అర్థమైపోతుంది. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయినాము, ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాము. మా పిల్లలు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అనేసి అయితే చెప్తున్నారు. మా పాప అయితే భలే క్యూట్గా చెప్తుందండి. సేమ్ నేను ఎలా మాట్లాడతానో తను కూడా అలానే మాట్లాడుతుంది. ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము. ఇంకా అలా నేను వ్యూ మొత్తం చుట్టూ అయితే చూపిస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. మేమైతే ఇంటి దగ్గర నుంచే క్యారేజ్ కూడా తీసుకొని అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఇబ్బంది ఎందుకులే అనేసి ఇంకా అలా వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి కూర్చొని ఉన్నాము. ఇంకా లంచ్ టైం కూడా అయిందండి. ఇంకా ఫైనల్గా మేము తీసుకొని వెళ్ళిన పుల్లగం పచ్చడి అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా తీసుకొని నేనైతే అందరికీ అయితే పెట్టేస్తున్నాను. మాతో పాటు మా పిన్ని ఇంకా మా సిస్టర్ కూడా అయితే వచ్చారు. ఇంకా అందరం అక్కడ కూర్చొని తినడానికైతే సిద్ధంగా ఉన్నాము. అందరికైతే ప్లేట్లో పెట్టేశాను. ప్రశాంతంగా తినేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి కేక్ అయితే తీసుకొని వెళ్ళాము. అక్కడ తీసుకోవడానికి అవైలబుల్ ఉంటాయో ఉండవో అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళేసి ఒక చెట్టు దగ్గర అయితే ఇలా కూర్చొని మామూలుగా అయితే లోపలికి వెళ్ళేసాక కట్ చేద్దాం అనుకున్నాము. కానీ చాలా ఫుల్గా అయితే కోతులు అయితే ఉన్నాయండి. ఇంకా భయమేసి స్టార్టింగ్లోనైతే కేక్ కట్ చేయడానికి ఇలా కూర్చున్నాము. ఇంకా మా పాప చూడండి హాయ్ చెప్పమంటే దండం పెడుతుంది, ఏదో ప్రేయర్ అయితే చేస్తుంది మా పాప. ఇంకా మా బాబు కూడా పక్కన చూడండి. వీళ్ళ అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించినాయో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ కూడా అయిపోయిందండి. హ్యాపీ బర్త్డే అనేసి అయితే చెప్తూ ఉంటే పాప అయితే చాలా ఎంజాయ్మెంట్గా అయితే చూస్తూ ఉంది. కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేద్దాం, తీసుకొని ఎప్పుడు తిందామా అన్నట్టు అయితే చూస్తున్నాడు మా బాబు అయితే. ఇంకా పిల్లలంటే మామూలే కదా ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలైతే ఇంకా చాలా ఫాస్ట్ అన్నమాట. ఇంకా మా వారైతే పాప హ్యాండ్ పట్టుకొని కేక్ కటింగ్ అయితే చేపించారు. ఈ బర్త్డే వచ్చేసి పాప సెకండ్ బర్త్డే అండి. ఫస్ట్ బర్త్డే వచ్చేసి ఇంట్లోనే చేసాము. ఇప్పుడు వెరైటీగా బాగుంటుంది కదా, ఇంకా బయటికి వెళ్ళేసి పిల్లలతో అలా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి మేమైతే ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాము. ఇంకా అందరం ఒక్కొక్కరం అయితే పీసెస్ తీసుకొని తినిపిస్తున్నాము. మా పాప అయితే ఇదే దొరికిందిలే సందన్నట్టు తింటూ ఉంది. ఇంకా పెడుతూ ఉంటే ఫుల్ కోల్డ్ అయిందండి పాపకి బాబుకి. ఇంకా తప్పదు కదా అనేసి కొంచెం కొంచెం అయితే తినిపిస్తున్నాము. ఇంకా ఫైనల్గా నేను కూడా పాప దగ్గరికి వెళ్ళిపోయి పెట్టాను. ఇంకా పిన్ని ఇంకా దివ్య కూడా వెళ్ళిపోయి అయితే పెట్టారు. ఇంకా అలా కొన్ని పిక్స్ అయితే దిగామండి. పిక్స్ కూడా ఇలా అయితే యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే శృతివనం అండి. నంద్యాల డిస్టిక్ బెల్గోడు దగ్గర అయితే ఈ శృతివనం అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వైఎస్ఆర్ జ్ఞాపకం గుర్తుగా ఇక్కడ శృతివనం అయితే ఏర్పాటు చేశారంట. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందండి. మ్యారేజెస్ షూటింగ్కి, బర్త్డే షూటింగ్స్కి, అలాగే మెటర్నరీ షూటింగ్స్కి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా. వ్యూ అయితే చాలా గ్రీనరీగా చాలా అందంగా ఉందండి. వెనుక స్టాచ్యూ కనిపిస్తుంది చూడండి, వైఎస్ఆర్ స్టాచ్యూ వచ్చేసి. ఇంకా అలా కొన్ని పిక్స్ అయితే దిగాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి శృతివనంలో మేము ఎలా ఎంజాయ్ చేసాము, అసలు శృతివనం ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.